And అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వెరీస్ అయినా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో చాలా మంది నన్ను మనం లైవ్ చేసినప్పుడు అడిగారు, అన్న AWS సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడండి, అండ్ ఆల్సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడండి అనేసి. ఓకే, సో AWS గురించి మాట్లాడతా ఫస్ట్ సర్టిఫికేషన్స్ గురించి. ఎవ్రీ సర్టిఫికేషన్ లో ప్రతి సర్టిఫికేషన్ ఒక రోల్ ఉంటుంది. ఓకే, సో లైక్ ఆర్గనైజేషన్స్ లోకి వెళ్ళినారనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫండమెంటల్స్ ఫౌండేషన్ అనేది జనరల్ గా AWS బేసిక్స్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, సో వాట్ ఎగ్జాక్ట్లీ దే నీడ్ టు నో అంటే ప్రాక్టీషనర్ గా ఏమేమి కావాలి, వాట్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ క్లౌడ్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్. సో యూ గైస్ కెన్ గో అండ్ రైట్ దిస్ సర్టిఫికేట్. ఓకే, సో మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయంటే లైక్ మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి ఉండాలి అనేసి మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, మీకు ఫ్రీ ఈ బుక్ ఉంటుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేసి. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ డౌన్లోడ్ ద ఎగ్జామ్ గైడ్. ఓకే, సో మీరు ఎగ్జామ్ గైడ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. అండ్ యూ కెన్ సీ హియర్ మీకు ఏమేమి ఉంటుంది అనేసి క్లియర్గా ఉంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఎగ్జామ్ నేమ్ వచ్చేసి CLFC01. And also explain the value of the AWS cloud, understand and explain AWS shared resource responsibility models, security best practices. ఇవన్నీ కూడా అండర్స్టాండ్ అంటే లైక్ యూ షుడ్ నో అంటే బేసిక్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ దీస్ థింగ్స్ డు. అండ్ డిస్క్రైబ్ అండ్ పొజిషన్ ది కోర్ AWS సర్వీసెస్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటాబేస్ అండ్ స్టోరేజ్. అండ్ ఆల్సో ఐడెంటిఫై AWS సర్వీసెస్ ఫర్ కామన్ యూస్ కేసెస్. సో ఇది ఏంటంటే జనరిక్ AWS నాలెడ్జ్ ఉండాలి. టార్గెట్ క్యాండిడేట్ డిస్క్రిప్షన్ వచ్చేసి రికమెండెడ్ AWS నాలెడ్జ్, AWS క్లౌడ్ కాన్సెప్ట్స్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ, కోర్ AWS సర్వీసెస్, అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎకనామిక్స్ ఆఫ్ ద AWS క్లౌడ్. అండ్ వాట్ ఈస్ కన్సిడర్ అవుట్ ఆఫ్ స్కోప్ ఫర్ ది టార్గెట్ స్టూడెంట్. అవుట్ ఆఫ్ స్కోప్ ఉన్నాయి కూడా ఇక్కడ ఇచ్చిన, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్కోప్. ఓకే, సో ఇవన్నీ మీకు ఇన్డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ కంటెంట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ రెస్పాన్స్. మీకు ఒక్కొక్కసారి హ్యావ్ 2 or more కరెక్ట్ రెస్పాన్సెస్. మీకు ఒకటే ఆప్షన్ లో 2-3 కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాడు వాడు. సో ఇక్కడ ఇవ్వండి, క్లౌడ్ కాన్సెప్ట్స్ నుంచి 26%, సెక్యూరిటీ నుంచి 25%, టెక్నాలజీ నుంచి 33%, బిల్డింగ్ అండ్ ప్రైజింగ్ నుంచి 16% ఆఫ్ ద ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు కేటగరైజ్ అంటే ఈ డొమైన్ లో ఫస్ట్ మీరు ట్రైన్ చేసుకోవాలి, నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లౌడ్ కాన్సెప్ట్స్ డొమైన్ 1 లో ఏమేమి ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా డిఫైన్ చేసింది ఇక్కడ. ఓకే, సో సెక్యూరిటీ, రిలయబిలిటీ, హై అవైలబిలిటీ, ఎలాస్టిసిటీ అంతా కూడా ఇక్కడ డిఫైన్ చేసింది. అండ్ ఆల్సో మీకు డొమైన్ 2 లో ఏం కావాలి, సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్. ఇక్కడ మీకు సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ లో ఏమేమి ఉండాలి అనేది కూడా మొత్తం ఇక్కడ మీకు డిఫైన్ చేసింది. అండ్ ఆల్సో టెక్నాలజీ డొమైన్ 3 లో టెక్నాలజీ ఉంది. టెక్నాలజీలో మీకు జనరిక్ గా ప్రోగ్రామింగ్ యాక్సెస్, కోడ్, హైబ్రిడ్, ఆన్ ప్రిమైస్, VPN, AWS డైరెక్ట్ కనెక్ట్, పబ్లిక్ ఇంటర్నెట్ అంటే ఏంది, అండ్ ఆల్సో AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ AWS. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డొమైన్ 4 లో ఉంటుంది, డొమైన్ 3 లో ఉంటుంది. డొమైన్ 4 లో మీకు బిల్డింగ్ అండ్ ప్రైసింగ్. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అంటే లైక్ ఏమేమి నేర్చుకోవాలనేది క్లియర్ గా ఇచ్చాడు అనమాట. మీరు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదంటే అన్న ఏం నేర్చుకోవాలి ఆర్ఎల్స్ వేరే పోర్టల్స్కి వెళ్ళేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ అయినా సరే, AWS క్లౌడ్ అయినా, అజూర్ క్లౌడ్ అయినా, GCP క్లౌడ్ అయినా, ఆర్ Kubernetes అయినా సరే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ లైనెక్స్ అయినా సరే, ఏ సర్టిఫికేషన్ కైనా కంటెంట్ అనేది మీకు మొత్తము డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లోనే ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ పిక్ చేసుకొని మిమ్మల్ని అడుగుతారు. ఓకే, సో యూ గైస్ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్. ఓకే, సో ఆ ప్రాపర్ అంటే దానికి ఎట్లా కావాలండి. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఫార్మాట్ ఉంది, ఇది $100. ఓకే, $100 అంటే అరౌండ్ మనకి 8,000 రూపీస్ ఉంటుంది మన ప్రైసింగ్ లో. అండ్ ఆల్సో 65 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ డెలివరీ మెథడ్ వచ్చేసి మీకు ఎక్కడైనా VU సెంటర్కి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఇప్పుడు కొత్తగా వచ్చింది మీరు ఇంట్లో నుంచి కూడా రాయొచ్చు. బట్ ఇంట్లో నుంచి రాయడం ఎప్పుడైనా రిస్కీయే. మనకి పవర్ పోవడము, ఇంటర్నెట్ పోవడము, కెమెరా ఆల్ సైడ్స్ ఉండాలి, మీ రూమ్ ప్రైవేట్ రూమ్ ఉండాలి. ఎవరైనా రూమ్ లోకి ఎంటర్ అయినారనుకోండి, వాడు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తాడు. ఎక్కడైనా నాయిస్ వచ్చినా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తాడు. సో ఇదంతా కూడా తలకాయ నొప్పి. ఓకే, సో అందుకోసం అని వ్యూ సెంటర్స్కి వెళ్ళి రాయడానికి
ట్రై చేయండి. ఓకే, సో ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది అండ్ 100 USD ఇది 8,000 రూపీస్ అండ్ ఆల్సో 65 questions మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్. సో అసోసియేట్ లో మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్. సో ఇది వచ్చేసి మనకి కోర్ జాబ్ రోల్స్ ఇవి. ఓకే, సో 1 year of experience సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ సొల్యూషన్స్ యూజింగ్ ది AWS క్లౌడ్. అంటే మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాను. అదే ఇక్కడేమో 6 months ఆఫ్ ఫండమెంటల్ AWS క్లౌడ్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్. మీకు ఓన్లీ క్లౌడ్ నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఎట్లా యూజ్ చేస్తారో అని తెలిస్తే మీరు ప్రాక్టీషనర్ రాయొచ్చు. అదే మీరు ఈ అసోసియేట్ లెవెల్ రాయాలంటే యూ షుడ్ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీ రిక్విజిట్ అని చెప్తున్నాడు వాడు. ఓకే, కాకపోతే మనకి చాలా మంది ఫ్రెషర్స్ కూడా రాస్తూ ఉంటారు అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. బట్ మీకు రాయాలి అనుకుంటే ఎందుకు రాయాలి అనేది వాడు ఇచ్చినమాట, అంటే ప్రీ రిక్విజిట్ కింద వాడు ఇచ్చింది యూ షుడ్ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, డెవలపర్ అసోసియేట్, సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్. సో నేను సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ గురించి, ఆర్కిటెక్ట్ గురించి, డెవలపర్ రోల్స్ గురించి నేను తర్వాత మాట్లాడతా వేరే వీడియోస్లో. ప్రతి ఏమంటారు దీన్ని తీసుకొని, ఓకే, సో ప్రతి సర్టిఫికేషన్ తీసుకొని ఆ రోల్ మనకి రియల్ టైంలో ఎట్లుంటుంది అనేది నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తాను. ఓకే, కాకపోతే విల్ గో అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ డస్. ఓకే, సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ చూస్తే మీకు ఇక్కడ 150 USD ఉంది, అంటే ఇది ఆల్మోస్ట్ మనకి 12,000 రూపీస్ పడుతుంది. అండ్ ఆల్సో ఎగ్జామ్ టైం వచ్చేసి మీకు 130 minutes ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. ఓకే, సో 2 hours 10 minutes ఉంటుంది మీకు ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి. అండ్ ఆల్సో 65 questions ఉంటాయి మీకు. అండ్ మీకు మళ్ళీ అదే సేమ్ థింగ్ యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ ద ఎగ్జామ్ గైడ్ డౌన్లోడ్ చేసుకొని వాట్ ఆల్ ద థింగ్స్ దే ఆర్ ఆస్కింగ్ అనేది చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ యూ కెన్ ఆల్సో గెట్ AWS వైట్ పేపర్స్ కూడా ఉంటాయి మీకు. ఓకే, సో ఫ్రేమ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా మీకు ఇక్కడ డిఫైన్ చేసి ఉంటుంది. అయితే మీకు ఇక్కడ మేజర్గా ఏమైందంటే ఆర్కిటెక్ట్ రోల్స్లో ఒకప్పుడు ఎగ్జామ్ వేరేలాగా ఉండేది. ఓకే, సో నౌ దే హ్యావ్ చేంజ్ ఇట్. నవ్ అంటే చాలా రోజుల కింద చేంజ్ చేసారు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆన్ ఆర్కిటెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఒక ఆర్కిటెక్ట్ ఎట్లా థింక్ చేయాలి అనేసి. ఓకే, సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ కంప్యూట్ నెట్వర్కింగ్ స్టోరేజ్ మేనేజ్మెంట్, ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ డిఫైన్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ బిల్డింగ్ వెల్ ఆర్కిటెక్టెడ్ సొల్యూషన్. అంటే మీకు ఒక ఐడియా ఉండాలి. ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ టు బిల్డ్ సొల్యూషన్, మీరు ఆ సొల్యూషన్ ని బిల్డ్ చేసే అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, సో మీరే డిజైన్ చేస్తారా లేకపోతే మీరే మొత్తం డెవలప్ చేస్తారా అంటే దట్ ఈస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ది associate architect. Okay, so what is considered out of scope of the target candidate? Design a complex hybrid network architecture or design identity federation, design an architecture that meets compliance requirements, incorporate specialized services, develop deployment strategies. Okay, so ivanni kuda ante like ivanni kuda out of scope ante like it is not required. Okay, the following is a non-exhaustive list of related job tasks that the target candidate is not expected to be able to perform. Okay, so if you are going for associate, they are not expecting you to design complex networking కానివ్వండి, కాంప్లెక్స్ హైబ్రిడ్ డిజైన్స్ కానివ్వండి, లేకపోతే డిప్లాయ్మెంట్ డిజైన్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ కూడా మిమ్మల్ని అడగరు. ఓకే, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మిమ్మల్ని అడగరు. ఓకే, సో ఇది కూడా సేమ్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, మల్టిపుల్ రెస్పాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ డిజైన్ రిజిలియంట్ ఆర్కిటెక్చర్స్, డిజైన్ అన్నిట్లో కూడా డిజైన్ అనేది, కానీ మీకు ఏంటంటే కాంప్లెక్సిటీ ఉండదు. అసోసియేట్ లెవెల్ డిజైన్స్ అంటే యూ షుడ్ ఏబుల్ టు డిజైన్ అండ్ డెవలప్ సంథింగ్ ఆన్ అ బేసిక్ లెవెల్. అంటే లైక్ మీరు ఏదన్నా మోడల్ ని మీ సీనియర్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిస్తే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. మీకు అది అండర్స్టాండ్ చేసుకొని మీరు దాన్ని బేసిక్ లెవెల్ అంటే ఇఫ్ యూ హ్యావ్ 4 years 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అసోసియేట్ అంటే. ఓకే, సో వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని డెవలప్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది మేజర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో మీకు ఎక్కడ ఏ డొమైన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి, పర్సెంటేజ్ వస్తుందో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో హెడ్ అండ్ గో ఫర్ దాట్ పర్టికులర్ ఎగ్జామ్. ఓకే, సో ఇది వచ్చేసి 12,000 రూపీస్ ఉంటుంది మనకి, 150 USD అని చూపిస్తున్నాడు. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దీస్ థింగ్స్.
సో నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ డెవలపర్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ డెవలపర్ కూడా లైక్ యూ విల్ బి హ్యావింగ్ ది సేమ్ $150 కాస్ట్. ఓకే, సో 2 hours 10 months 2 hours 10 minutes ఉంటుంది. ఓకే, టైమ్ అండ్ ఆల్సో $150 ఉంటుంది మీకు కాస్ట్. అండ్ ఆల్సో సేమ్ 65 questions. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ ది ఎగ్జామ్ గైడ్. మీకు ఎక్కువ ఏంటంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో డౌన్ ఇక్కడ మీకు డిప్లాయ్మెంట్ సెక్యూరిటీ, డెవలప్మెంట్ విత్ AWS సర్వీసెస్, రీఫ్యాక్టరింగ్, మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఓకే, సో మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కూడా మీకు సమ్వాట్ డెవలప్మెంట్ లో వీడు అడుగుతున్నాడు. ఓకే, సో మీరు ఇక్కడ కిందికి వెళ్తే మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ లో అమెజాన్ క్లౌడ్ వాచ్ మెట్రిక్స్, perform logging in a manner available to system operations and also tracing in AWS X-ray. Okay, and also మీకు ఇక్కడ చూడండి మీకు బేసిక్స్ ఆఫ్ డెవాప్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది మీకు. సో ఇఫ్ యూ సీ హియర్ చెక్ బిల్డ్ అండ్ టెస్టింగ్ హిస్టరీ ఇన్ AWS సర్వీసెస్ లైక్ AWS క్లౌడ్ బిల్డ్, క్లౌడ్ కోడ్ డిప్లాయ్, కోడ్ పైప్ లైన్ టు ఐడెంటిఫై ఇష్యూస్. ఓకే, సో అండ్ ఆల్సో క్లౌడ్ వాచ్ ఎక్కువ మనకి మానిటరింగ్ లో ఉంది కాబట్టి మానిటరింగ్ లో చూపిస్తున్నాడు. అండ్ ఆల్సో ఇఫ్ యూ గో ఆన్ టాప్ హియర్ మేజర్ గా కావాల్సింది ఇది డెవలప్మెంట్ విత్ AWS సర్వీసెస్. ఇందులో ఉన్న సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ డెవలపర్. మీరు ఇక్కడ మేజర్ గా AWS లాంబ్డా, API గేట్వే అండ్ ఆల్సో API ఎండ్ పాయింట్స్, DynamoDB అండ్ DynamoDB ఎందుకంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ డిప్లాయింగ్ అన్ అప్లికేషన్ యూ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ టు దట్ డేటాబేస్. మీరు ఆ డేటాబేస్ కి ఎట్లా కనెక్ట్ అవుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై డెవలప్మెంట్ కి మీకు DynamoDB అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ డేటాబేస్ అయినా కానీ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద AWS, ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇక్కడ వెళ్ళి చూపిస్తాను లైక్. ఓకే, సో మీకు ఇక్కడ డేటాబేస్ వచ్చేసి ఓన్లీ స్పెషాలిటీలోనే ఉంటుంది కానీ మీకు అసోసియేట్ లెవెల్ ఎక్కడ కూడా డేటాబేస్ ఉండదు. అంటే 4 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు డేటాబేస్ సైడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డెవలపర్ అసోసియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ గైస్ లైక్ ఎవరైనా డేటాబేస్ సైడ్ ఉంటే మనము డెవలపర్ చేయమని చెప్తాం అనమాట. ఓకే, సో ఇది డెవలపర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎక్కువ మనం మేజర్గా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. ఓకే, సో బికాస్ వీఆర్ నాట్ డెవలపర్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమేమి టూల్స్ కావాలి అనేసి మీకు ఇక్కడ అన్ని కూడా ఇస్తున్నాడు. ఓకే, అండ్ ఆల్సో వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్. సో మీకు చాలా క్లారిటీ, క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ హియర్. నెక్స్ట్ వచ్చేసి సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్. సో సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్లో టాప్ జాబ్స్ ఉన్న ఏమంటారు సర్టిఫికేషన్. అంటే AWS అడ్మినిస్ట్రేటర్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆర్కిటెక్ట్, AWS అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఆర్కిటెక్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓకే, సో అదే మీరు డెవలపర్ ఉన్నారనుకోండి, డెవలపర్ ప్లస్ డెవాప్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ టు ది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు యూ ఆల్సో బీ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. మీరు అక్కడ AWS అడ్మినిస్ట్రేటర్ లాగా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ప్యాటర్న్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్ రైట్ నౌ. ఇది కూడా మీకు $150 అరౌండ్ 12,000 రూపీస్ పడుతుంది మనకి. 65 సేమ్ స్కోరింగ్ మార్క్స్. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే మినిట్స్ 180 minutes అంటే మీకు ఆల్మోస్ట్ 3 hours. ఓకే, సో వై ఇట్ ఈస్ 3 hours అంటే మీకు డెఫినెట్లీ అడ్మినిస్ట్రేటర్ కి వెన్ యూ కంపేర్ విత్ ఆర్కిటెక్ట్ అండ్ డెవలపర్ ఇట్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్. అంటే కొంచెం మీకు టఫ్ ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి. ఓకే, సో యూ విల్ హ్యావ్ 180 minutes. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక నేను చెప్పిన దిస్ ఈస్ మేజర్లీ యూస్డ్ సర్టిఫికేషన్ మార్కెట్ లో. అండ్ ఆల్సో చాలా డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఓకే, సో ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇక్కడ మీకు క్లియర్ గా ఇస్తాడు అంటే లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ రిక్వైర్డ్, రికమెండెడ్ జనరల్ ఐటీ నాలెడ్జ్, రికమెండెడ్ జనరల్ ఐటీ నాలెడ్జ్ అన్నాడు. అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఆన్ లైనెక్స్ కానివ్వండి, బేసిక్ నెట్వర్కింగ్ కానివ్వండి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లైక్ DNS, TCP/IP, ఫైర్ వాల్ ఇదంతా కూడా అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ద AWS. అంటే AWS వాడు ఏమడుగుతారంటే యూ షుడ్ హ్యావ్ ది జనరిక్ ఐటీ నాలెడ్జ్ కూడా ఉండాలి, లైనెక్స్ అండ్ నెట్వర్కింగ్ ఉంటేనే యూ షుడ్ కమ్ టు ది అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అనేసి చెప్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ వాట్ మనం కూడా ఎప్పుడు చెప్పేది ఏంటంటే AWS ఆర్కిటెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి వెళ్తున్నారు అంటే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లైనెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడైనా వెళ్ళండి. ఓకే,
సో ఇక్కడ మనకి రికమెండెడ్ AWS నాలెడ్జెస్ అడుగుతున్నాడు. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, AWS హ్యాండ్స్ ఆన్ ఉండాలని చెప్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. అండ్ ఎగ్జామ్ ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ రెస్పాన్సెస్, ఎగ్జామ్ ల్యాబ్, have a scenario that is composed of a set of tasks to perform in AWS management console or AWS CLI. Okay, so మీకు ఇక్కడ ల్యాబ్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, సో యూ విల్ బి హ్యావింగ్ ఎ ఎగ్జామ్ ల్యాబ్ టు పర్ఫార్మ్ దిస్ AWS అడ్మినిస్ట్రేటర్ ఎగ్జామ్. ఓకే, సో AWS రాయాలి, అడ్మినిస్ట్రేటర్ రాయాలంటే మీకు ల్యాబ్ కూడా ఉంటుంది. ఓకే, సో యూ గైస్ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ఆఫ్ ద కమాండ్స్ టు అచీవ్ దట్ టాస్క్. ఓకే, సో ఇవన్నీ కూడా టాస్క్స్ ఉన్నాయి. ఓకే, సో యూ గైస్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో యూ గైస్ కెన్ గో అండ్ కంపేర్ ఆల్ దట్ స్టఫ్. సో ఇది మనకి అసోసియేట్ లెవెల్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఇదే పేజ్ ఓపెన్ చేసి ఇదే ఏమంటారు సర్వీసెస్ చూపించి నేను మీకు చెప్తాను. అండ్ ఆల్సో అగైన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్కి మీకు అసోసియేట్కి ఏంటంటే మీకు కాంప్లెక్స్ డిజైన్స్ అన్ని కూడా మనము యాజ్ అ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు చేస్తాము. అండ్ ఆల్సో దిస్ ఈస్ కాస్ట్ అరౌండ్ $300 అంటే డబుల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అన్న అసోసియేట్ లెవెల్. అసోసియేట్లో మనకు అన్ని కూడా $150. మనకి ప్రొఫెషనల్కి వచ్చినప్పుడు $300. $300 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ యువర్ 24,000, అరౌండ్ 24,000 నుంచి 25,000 మధ్యలో మనకి కాస్ట్ ఉంటుంది. ఓకే, సో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఐదర్ మల్టిపుల్ చాయిస్ ఆర్ మల్టిపుల్ రెస్పాన్స్. ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిసే ఉంటుంది, సేమ్ లైక్ మీకు ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ ఎట్లా ఉందో అట్లానే మీకు అసోసియేట్ ఇది కూడా అంతే. నెక్స్ట్ కమ్స్ ది డెవాప్స్. ఓకే, సో నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ ప్రొఫెషనల్. ఇది కూడా మీకు $300 ఉంటుంది. సేమ్ 24,000 to 25,000 రూపీస్. 180 minutes టు కంప్లీట్, 3 hours టైం ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే, సో సేమ్ మీరు పియర్స్ అండ్ VUE సెంటర్స్కి వెళ్ళొచ్చు ఆర్ మీరు ఇంట్లో నుంచి కూడా రాయొచ్చు. సో ఇఫ్ ఐ గో హియర్, ఓకే, సో రికమెండెడ్ AWS నాలెడ్జ్ ఏముండాలి, హూ ఈస్ కన్సిడర్డ్ అవుట్ ఆఫ్ స్కోప్. డీప్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ మనకి డీప్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ డెవాప్స్లో అవసరం లేదు. డెవ్సెకాప్స్ చేస్తున్నప్పుడే మనకి సెక్యూరిటీ ఇన్బిల్డ్ చేస్తాము, అది కూడా డీప్ లెవెల్ అవసరం లేదు. కానీ డెవ్సెక్ ఆప్స్ అనేది వస్తుందో లేకపోతే డెవాప్స్ స్పెషాలిటీలో ఖచ్చితంగా మీకు సెక్యూరిటీ గురించి అవగాహన ఉండాలి. ఇంకోటి అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ అవసరం లేదు, డేటాబేస్ క్వెరీస్ అవసరం లేదు, ఫుల్ స్టాక్ అవసరం లేదు, నార్మలైజేషన్ ఆఫ్ డేటా స్కీమ్స్ కూడా అవసరం లేదు. మీకు ఓన్లీ బిల్డింగ్ హైలీ ఆటోమేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, experience in administrating operating systems, understanding of modern development and operations process and methodologies. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్. సో ఇక్కడ వీడి క్లియర్ కట్గా మనకు అసలు డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏం చేస్తాడు అనేది వీడి ఇక్కడ డిఫైన్ చేసేసినాడు మీకు. ఓకే, సో మీకు ఆటోమేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో అంటే ఆటోమేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం IAC టూల్స్ వాడతాం, టెరాఫామ్ లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ AWSలో. ఓకే, అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అగైన్ ఎవ్రీథింగ్ కమ్స్ లైక్ AWSలో మనం డెవాప్స్కి ఏమేమి కావాలి. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ VMs ఎట్లా క్రియేట్ చేసాము, VPC అంటే ఏంటి, సబ్నెట్స్ ఏంటి, గేట్వే ఏంటి. ఓకే, సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, సో అండ్ ఆల్సో మోడర్న్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటింగ్ ప్రాసెస్ అండ్ మెథడాలజీస్. మోడర్న్ డెవలప్మెంట్ అంటే లైక్ వీఆర్ ఇంక్లూడింగ్ ఆల్ ది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఇదంతా కూడా మనది మోడర్న్ ఆర్కిటెక్చర్. డిజైన్ మెథడ్స్ అంటే డెవాప్స్ మెథడ్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ మల్టిపుల్ రెస్పాన్సెస్ విత్ మల్టిపుల్ చాయిసెస్. ఓకే, హ్యాస్ వన్ కరెక్ట్ ఆర్ మోర్ దెన్ వన్ ఆర్ మోర్ కరెక్ట్. ద ఎగ్జామ్ ఇంక్లూడ్స్ క్వశ్చన్స్ దట్ డు నాట్ ఎఫెక్ట్ యువర్ స్కోర్. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే, అన్సెన్సార్డ్ అన్స్కోర్డ్ కంటెంట్, సెన్సార్డ్ అంటున్నాను సార్. సినిమాలు చూసారా, సినిమాల వీడియోలు చూసి బాగా సెన్సార్డ్ అన్సెన్సార్డ్ వచ్చేసింది యూట్యూబ్ ఛానల్ చూసి. అన్స్కోర్డ్ కంటెంట్. ఓకే, ది ఎగ్జామ్ ఇంక్లూడ్స్ 10 unscored questions that do not affect your score. AWS collects information about candidate performance on these unscored questions to evaluate these questions for future use as scored questions. These unscored questions are not identified on the exam. Okay, so మీకు 10 unscored content questions కూడా ఇందులో వస్తాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి టోటల్ 65 క్వశ్చన్స్ అడుగుతాడు.
and you will have 3 hours of time. Okay, so ఇక్కడ కంటెంట్ అవుట్లైన్కి వెళ్తే SDLC ఆటోమేషన్. ఓకే, సో డెఫినెట్లీ SDLC ఉండాల్సిందే, హౌ ఇట్ వర్క్స్ అనేది. ఓకే, అండ్ ఆల్సో హౌ యూ డూ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ IAC, దట్ యువర్ క్లౌడ్ ఫార్మేషన్, అండ్ ఆల్సో జనరిక్ ఓపెన్ సోర్స్లో అయితే మనకి టెరాఫార్మ్ అండ్ Ansible. Monitoring and logging is very very important. Policies and standard automation, incident and event response, HA, fault tolerance, disaster recovery, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు మనకి DevOps లో. అంటే లైక్ ఎవ్రీథింగ్ యూ ఆర్ లైక్ ఇన్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ మధ్యలో ఉంటున్నాం కాబట్టి యూ నీడ్ టు నో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని ఇక్కడ అర్థం. ఓకే, సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ వైజ్ కూడా ఇచ్చిండు మనోడు, ఏమేమి కావాలి, ఏమేమి ఉంటుంది, కోడ్ పైప్ లైన్, కోడ్ రెసిపీస్, షెఫ్ రెసిపీస్ ఇవన్నీ ఇచ్చిండు. ఓకే, మానిటరింగ్ అండ్ లాగింగ్లో ఏమేమి కావాలి, అండ్ పాలసీస్లో ఏమేమి కావాలి, ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ రెస్పాన్స్లో ఏమేమి కావాలి, HAలో ఏం కావాలి. ఓకే, సో మేజర్గా ఏంటంటే మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ప్రీ రిక్విజిట్ ఏమి లేదు, అంటే ఈ ఎగ్జామ్ రాసినాక నీకు రాయాలి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ మీరు AWS డెవలపర్ రాసిన తర్వాత DevOps రాస్తే మీకు ఎక్కువ ఇది ఉంటుంది, అంటే లైక్ విల్ బి మోర్ అండర్స్టాండింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మీకు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో డెవలపర్ రాసిన తర్వాత DevOps రాస్తే. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషాలిటీ అంటే లైక్ అగైన్ లైక్ టెక్నికల్ AWS క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఇది స్పెషాలిటీ డొమైన్స్ ఆర్ స్పెసిఫైడ్. స్పెషాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డేటాబేస్ సైడే ఉన్నా, ఆర్ఎల్స్ నేను ఓన్లీ నెట్వర్కింగ్ సైడే ఉన్నా. సో ఐఎమ్ లుకింగ్ ఎక్స్క్లూజివ్లీ AWS నెట్వర్కింగ్, నా దాంట్లో చాలా హ్యూజ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఐ బి లుకింగ్ ఓన్లీ ఆన్ AWS నెట్వర్కింగ్ అన్నప్పుడు దేర్ ఈస్ అ స్పెషలైజేషన్ ఇన్ AWS ఫర్ ద సర్టిఫికేషన్. డేటా అనలిటిక్స్. ఓకే, సో యూ గైస్ మైట్ బి లైక్ చూడొచ్చు, అంటే మీరు అనుకోవచ్చు ఏంది మనకి డెవలపర్ అడ్మినిస్ట్రేటర్ ఉందా, వేరే స్పెషాలిటీస్ లేవంటే ఇది చూడండి, ఇది కూడా మనకి స్పెషాలిటీ. ఓకే, సో ఇట్ ఈస్ అ డేటా అనాలిటిక్స్. ఓకే, సో డేటా అనాలిటిక్స్ అంటే లైక్ మీకు మోస్ట్ ఆఫ్ ద లైక్ డేటా లేక్స్ కానివ్వండి, అనలిటిక్స్ సర్వీసెస్, ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఈ దీంట్లో వస్తాయి. ఓకే, సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్. ఓకే, కాకపోతే అడ్వాన్స్ నెట్వర్కింగ్, డేటాబేస్, మెషిన్ లెర్నింగ్, సెక్యూరిటీ, SAP ఆన్ AWS అండ్ డేటా అనలిటిక్స్. ఓకే, సో ఇవి స్పెషాలిటీ అనమాట. అంటే లైక్ ఇఫ్ ఐ ఆమ్ వర్కింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డేటాబేసెస్ ఇన్ AWS దెన్ దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. అంటే చాలా హ్యూజ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా స్పెషలిస్ట్ ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్లో. AWS సెక్యూరిటీ స్పెషలిస్ట్ కూడా ఉంటారు, వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్, చాలా వెయిటేజ్ పెడుతుంది. స్పెషాలిటీ సర్టిఫికేషన్స్ చేసినప్పుడు you will have lot of weightage on these certificates. Okay, so ఇవి జనరిక్ బేసిక్ సర్టిఫికేషన్స్. బట్ ఈ బేసిక్ లో ఏముంటది, వాట్ యువర్ రోల్స్ విల్ బి ఇన్ ది రియల్ టైమ్. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయితే ఏముంటది మీ రోల్ రియల్ టైమ్ లో. ఓకే, సో ఇవి రెండు కూడా రిలేటెడ్. ఓకే, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రొఫెషనల్ అండ్ అసోసియేట్, అండ్ ఆల్సో డెవలపర్, DevOps కూడా రిలేటెడ్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండిట్లో మనకి రోల్స్ ఏముంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి. అండ్ సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఇట్స్ అ హ్యూజ్ రోల్. ఓకే, సో దీంట్లో కూడా మనం ఏం చేస్తాము, రియల్ టైమ్ రోల్స్ ఏముంటాయి అనేది నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్స్లో ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా తీసుకొని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడడానికి ట్రై చేద్దాం. దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్ ఇన్ AWS. Azure GCP కూడా సర్టిఫికేషన్స్ ఏముంటాయో చూడడానికి ట్రై చేద్దాము. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ రైటింగ్ ఎగ్జామ్స్, ఓకే, సో టెలిగ్రామ్లో పింగ్ చేయండి. ఓకే, సో దట్ మీ ఎగ్జామ్ ఎట్లా రాసినారు, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. ఓకే, సో వీ కెన్ డిస్కస్ ఆన్ దాట్ ఆల్సో. ఐఎమ్ రైటింగ్ DevOps ఇంజనీర్, నేను సర్టిఫికేషన్ రాస్తున్నాను. నాకు ఇంకొక 10 days ఏమో టైం ఉంది DevOps ఇంజనీర్ రాయడానికి. ఐ విల్ లెట్ యూ నో వాట్ విల్ బి ది రిజల్ట్, ఎట్లా ఉంది ఎగ్జామ్ అనేది నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే.